సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, అందరం కూడా బతుకుతున్నాం. తన కోసం తాను బతికే వాళ్ళు కొందరు, తన కుటుంబం కోసం బతికే వాళ్ళు మరికొందరు, లేదా తన కులం కోసమే బతికే వాళ్ళు ఇంకా కొందరు ఉంటారు. కానీ పరుల కోసం, ముఖ్యంగా సమాజంలో బాధపడుతున్న వాళ్ళ కోసం, అణచివేయబడుతున్న వాళ్ళ కోసం, దోచుకోబడుతున్న వాళ్ళ కోసం, ఏ ఆధారం లేని ఆదివాసీల కండగా నిలబడేటటువంటి విధంగా ఒక ఆశయం, ఒక లక్ష్యం ఏర్పరచుకొని సమాజం రావాలని, దోపిడీ లేని సమాజం రావాలని, ఆకలి లేని సమాజం రావాలని, ఆత్మహత్యలు లేని సమాజం రావాలని, నిరుద్యోగం లేని సమాజం రావాలని, సంపద అందరికీ సమానంగా పంచబడాలని, ఇలాంటి ఉన్నతమైన ఆశయాలతో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మనందరికీ కూడా ఆశయాలు ఉంటాయి. చాలామందికి ఆశయాల కోసం కృషి చేస్తాం. మనంతటా మనం కొన్ని ప్రయత్నాలు చేస్తాం. ఏదో చేదో వాదాడుగా సపోర్ట్ చేస్తాం మనం. కానీ తనకున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చిన్నగా ఉన్నారు వాళ్ళకు కూడా, అలాంటి పరిస్థితుల్లో ఒక ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి తను అనుకున్న ఆశయం వైపు వెళ్ళడం అనేది అది చాలా గొప్ప విషయం. 100కి కోటికి ఎవరో ఒకరు తనకున్నటువంటి ఉద్యోగాన్ని వదులుకొని ఉద్యోగంలోకి పోతారు. వాళ్ళ త్యాగాల్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎన్నో ఒడిదొడుకులు జీవితంలో ఎదుర్కొంటారు. రిప్రెషన్ వస్తుంది, సప్రెషన్ వస్తుంది, కేసులు అవుతాయి, అరెస్టులు అవుతారు, రకరకాల వస్తారు. చాలామంది చాలా సందర్భాల్లో ఆ పరిస్థితిని తట్టుకోలేక బయటకు వచ్చేసిన సందర్భాలు ఉంటాయి. కానీ తుటాలు తగిలిన తర్వాత కూడా తన ప్రాణం పోతుందని తెలిసిన తర్వాత కూడా ఒక మొక్కబోని ధైర్యంతో విప్లవోద్యమాలను బలపరచడం, లేదా అమరులైనటువంటి వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళడం, పాటలు పాడడం, అది ఎంతో గొప్ప విషయం అనేది. ఈ రెండు చాలా గద్దర్ జీవితం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. సరే, ఆయన అనుసరించిన పద్ధతి, అనుసరించినటువంటి ఒక పాలసీ, చివరి రోజుల్లో ఆయన ఆలోచన విధానం మరి ఎలా ఉండాలా, కులమత వివక్షత లేనటువంటి ఒక సమాజం వైపు చూడడం, వర్ణ వివక్ష వ్యతిరేకంగా నిలబడ్డం, అవన్నీ కూడా చాలా అంటే ఎట్లా మార్పు వచ్చింది ఆయన ఆలోచన ధోరణిలో గమనించాలి. చివరిలో నేను అనుకుంటే ఆయన కోరుకున్నారు ఒక రాజకీయ పొలిటికల్ పార్టీ అనేటటువంటిది కూడా అవసరం అనే విధంగా ఆయన భావించడం జరిగిందన్నట్టు. అన్ని వామపక్ష శక్తుల్ని కలుపుకొని, సమాజాన్ని కోరుకునే వాళ్ళని కలుపుకొని, సామాజిక శక్తుల్ని కూడా తనెంబడి తెచ్చుకొని, వివక్ష వ్యతిరేకంగా నిలబడే వాళ్ళందరూ కూడా కలుపుకొని ఒక నూతన రాజకీయ వ్యవస్థ రావాలని చెప్పేసి ఆయన కోరుకోవడం జరిగింది. సరే, ఏది ఏమైనా ఈరోజు వారి యొక్క ఆశయాలని మనం గమనిస్తూ దృష్టిలో పెట్టుకొని పోవాలా. ఇందాక నా ముందు మాట్లాడినటువంటి వక్త చెప్పినట్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం. వాట్ టు స్పీక్, వాట్ టు సీ, వాట్ టు లిజన్, అవి కూడా ఏదైనా కంట్రోల్ చేయబడుతున్నాయి. వాస్తవం, ఏ పాట పాడాలా, ఎలాంటి సినిమా చూడాలా, మనం ఏ పుస్తకం చదవాలా కూడా ఆ స్వేచ్ఛ మనకు లేకుండా పోతున్నది. ఆర్టికల్ 19 ఫ్రస్ట్రేట్ అయ్యేటువంటి పరిస్థితులు మన భారతదేశంలో కల్పిస్తున్నాం. ఒక్కొక్క వ్యవస్థను చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్, ఈడీ, సిబిఐ ఒక్కటి కాదు. ఇవాళ వ్యతిరేకంగా మాట్లాడితే
వ్యతిరేకంగా పాటలు పాడితే వాళ్ళ ఇల్లు కూల్చేయడం. ఇక్కడ ఏ చట్టం చెప్తున్నది? కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నది? మరి రైట్ టు లైఫ్ లేదా? మనకు రైట్ టు ఈక్వాలిటీ లేదా? అంటే ఏదో మేము అన్యాయానికి వ్యతిరేకంగా చేస్తున్నామంటే 60,000 కోట్లు, 70,000 కోట్లు, 20,000 కోట్లు ప్రజాధనాన్ని ముంచి సిబిఐ కేసులై, ఏసీబీ కేసులై ఉన్నటువంటి ఒక నాయకులు బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మ మాదిరిగా శుభ్రంగా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. మరి ఏం జరుగుతున్నది ఈ దేశంలో అని దాన్ని మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా మన సభాధ్యక్షులు ఇంతకుముందు ప్రస్తావించినట్లు మేమందరం కూడా శాంతి చర్చలు జరగాలని చెప్పేసి కోరుకున్నాం. ఎందుకు శాంతి చర్చలు జరగాలని చెప్పేసి మేము కోరుకున్నామంటే మేమే మావోయిస్టులం కాదు, లేకపోతే మాకే మావోయిస్ట్ యొక్క ఐడియాలజీతో కానీ, పీపుల్స్ వార్ ఐడియాలజీతో కానీ, వాళ్ళ విధానాలతో కానీ మేము అంగీకరించడం లేదు. చాలా స్పష్టమైన విషయం. కానీ ఏంటంటే వ్యక్తి జీవితంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రాణం అన్నిటికంటే ముఖ్యం. రైట్ టు లైఫ్ అది చాలా ఇంపార్టెంట్. రైట్ టు లైఫ్ అనేది అది ఆదివాసులైనా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, లేకుంటే పీడబ్ల్యూజీ క్యాడర్ అయినా ప్రతి ఒక్కరికి ఒక రైట్ టు లైఫ్ అనేది ఉంటుంది. రైట్ టు లైఫ్ అనేది ఉన్నప్పుడు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మీరందరూ జస్ట్ ఒక్క నిమిషం ఆలోచించండి. డబ్బు పోతే సంపాదించవచ్చు, ఆరోగ్యం పోతే మళ్ళీ వస్తుంది, పదవి పోతే మళ్ళీ రావచ్చు, ఏదైనా మళ్ళీ రావచ్చు, కానీ ఒక్క లైఫ్ పట్టుకు రాదు. అందుకని లైఫ్కి అంత ఇంపార్టెంట్ ఉంటుంది. సో ప్రీషియస్, లైఫ్ ఈజ్ సో ప్రీషియస్ అంటే ఇంకా ఏది కూడా దానికి ఈక్వల్ కాదు. కాబట్టి ఎవరి ప్రాణం పోవద్దని మేము కోరుకుంటున్నాం. ఆదివాసీల ప్రాణం పోవద్దు, లేదా మావోయిస్టుల ప్రాణం పోవద్దు, ఒక కానిస్టేబుల్ ప్రాణం కూడా పోవద్దు, ఒక ఎస్ఐ ప్రాణం కూడా పోవద్దు. ప్రతి ఒక్కరికి భార్య ఉంటుంది, ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులు ఉంటారు, తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు. ఇవాళ ఒక శవం మీద పడి ఒక తల్లి ఏడుస్తున్నదంటే, ఒక భార్య ఏడుస్తుందంటే వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్స్ దయచేసి మీరు అర్థం చేసుకోండి. అందుకని చెప్పేసి మేము పీస్ టాక్స్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పీస్ టాక్స్ నాట్ ఫార్ ఓన్లీ మావోయిస్టుల కోసం కాదు. పీస్ టాక్స్ ఏంటంటే ఎవరు చనిపోవద్దని, ఈవెన్ ఇంక్లూడింగ్ కానిస్టేబుల్స్, ఆర్మ్డ్ కానిస్టేబుల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆదివాసీలు ఎవ్వరు కూడా చనిపోవద్దు అనే ఒక ఆశయంతో పీస్ టాక్స్ మేము మొదలుపెట్టాం. తర్వాత ఏతుందో ముఖ్యంగా పరిపాలకులతోటి ఒక విజ్ఞప్తి, కేంద్రంలో ఉన్న అమిత్ షాతో కానీ, ఇవాళ మోడీ గారితో కానీ, మిగతా వారితో కానీ, రాష్ట్ర నాయకులతో కానీ, పోలీస్ అధికారులతో కానీ ప్రతి ఒక్కరితో ఒక విజ్ఞప్తి మేము చేస్తా ఉన్నాం. చరిత్ర నుంచి నేర్చుకోండి, అనుభవం నుంచి నేర్చుకోండి. యుద్ధాలు ఎక్కడైనా యుద్ధాల వల్ల ఏదైనా లాభం జరుగుతుందా? మీ అందరికీ తెలుసు, అశోకుడు సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు, పెద్ద ఎత్తున అనేక ప్రాంతాలను వశపరుచుకున్నాడు, కళింగ మీదకి వెళ్ళాడు, కానీ వాళ్ళు ఫ్రీడమ్ కావాలనుకున్నారు. సో దేర్ వాజ్ ఏ బిగ్ వార్, బిగ్ ఫైట్. మరి అంత పెద్ద యుద్ధంలో ఎంతమందో చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులు అయ్యారు, కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి. అది మరి ఏ పరిస్థితుల్లో తెలియదు, కానీ అశోకుడు వార్ ఫీల్డ్కి వెళ్తారు, యుద్ధ భూమికి వెళ్తాడు. అక్కడ ఆ చనిపోయిన శవం మీద భార్య ఏడుస్తూ ఉంటే, పిల్లలు ఏడుస్తూ ఉంటే, కన్న తల్లి అక్కడ బాధపడతా ఉంటే, అవన్నీ చూసి చేతులు దిగిపోయిన వాళ్ళు, కాళ్ళు దిగిపోయిన వాళ్ళు, ఆ సీన్, ఆ రక్త ప్రవహించడం, అవన్నీ చూసిన తర్వాత అతని దానిలో ఒక మార్పు వచ్చింది. ఎంత ఉపయోగకరమైంది, ప్రపంచానికి ఎంత ఉపయోగకరమైందంటే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించడమే కాదు, బౌద్ధ మత ప్రచారం చేశాడు. ఒక్క దేశంలో కాదు, ఈరోజు శ్రీలంకలో, మయన్మార్లో, చైనాలో, జపాన్లో, అనేక దేశాల్లో బౌద్ధం వచ్చిందనంటే ఆ రోజు అశోకుడు చేసినటువంటి కారణం. ఎన్నో స్తూపాలు ఆయన నిర్మించాడు. అసలు ఎంత అంటే రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించడం, పశువులకు నీళ్లు తాగడానికి ఆయన తొట్లు ఏర్పాటు చేసినాడు, పశు వైద్యశాలను ఏర్పాటు చేసినాడు. భారతదేశంలో ఒక డెవలప్మెంట్ జరిగింది అంటే ప్రజలకు అనుకూలంగా జరిగింది అని అంటే
అశోకుడి కాలంలో. ఈరోజు పాలకులకు చెప్తాన్నాం మేము, అశోకుడి మాదిరిగా మీ పేరు కూడా చరిత్రలో మిమ్మల్ని గురించి మంచిగా అనుకోవాలంటే అశోకుడిని ఫాలో కండి మీరు, అశోకుడిని ఫాలో కండి మీరు. అశోకుడు ఎట్లయితే మారు మనసు పొందినాడో, లేక తన లోపల ఒక మంచి ఆలోచన చేసినాడో, ఇవాళ నరహోమం వద్దని, మనుషుల్ని చంపడం వద్దని, ఎవరన్నా కావచ్చు, మావోయిస్టు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, ఎవరిని కూడా చంపాలనే ఆలోచన అది భారత సంస్కృతికి విరుద్ధం. సర్వే జను సుఖినో భవంతు అంటాం, లోకా సమస్త సుఖినో భవంతు అంటాం, బహుజన సుఖాయ అని చెప్పేసి మనం చెప్తాం. ఇన్ని ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ఒకటే అని చెప్పేటటువంటి సిద్ధాంతం మాదని చెప్తున్నారే మీరు. మేము ధర్మాన్ని రక్షిస్తామని చెప్తున్నారే. మరి ఆయుధాలు మేము వాడము అని చెప్పిన తర్వాత, ఒక రకంగా చెప్పాలంటే ఆయుధాలు మేము కింద పెడతాము అని చెప్పిన తర్వాత అతన్ని చంపవచ్చని ఏదైనా ధర్మం చెప్తుందా? యుద్ధ భూమి నుంచి వెళ్ళిపోయే వాళ్ళను మనం చంపొచ్చా? ఇది బాగా ఆలోచించాలని చెప్పేసి అమిత్ షా గారికి, మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ అధికారులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. శాంతిని కాపాడడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. మరి వాళ్ళు వస్తారా? జనజీవన మంత్రిలోకి వస్తారా? వాళ్ళు కూడా మళ్ళా ఒక పొలిటికల్ పార్టీగా ఏర్పడతారా? లేకుంటే మళ్ళా వాళ్ళ ఆయుధాలు కొనసాగిస్తారా? అది ఆ చర్చ పక్కన పెట్టండి. అనుభవంతో వాళ్ళు కూడా నేర్చుకోవాలా, అనుభవంలో వాళ్ళు కూడా నేర్చుకోవాలా. అనుభవం ఏం చెప్తుంది, ఏది సాధ్యం ఏది సాధ్యం కాదు. ఈరోజు టోటల్ ఆ రోజున్న రష్యా పరిస్థితులు ఏంటిది, ఆ రోజున్న చైనా పరిస్థితులు ఏంటిది, ఆ రోజు ఉన్నటువంటి రవాణా సౌకర్యాలు ఏంటి చైనాలో, ఈరోజు భారతదేశంలో రవాణా సౌకర్యాలు ఏంటి, ఈరోజు హెలికాప్టర్ ద్వారా లేదా డ్రోన్ల ద్వారా కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో ఏ ప్రాంతానికైనా పోయే పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ పరిస్థితులను కూడా ఆలోచించాలా. అయితే దోపిడీ జరుగుతలేదా, అప్రెషన్ లేదా, సప్రెషన్ లేదా, కాన్ఫ్లిక్ట్ లేదా? కాన్ఫ్లిక్ట్ విల్ బి ఆల్వేస్ దేర్. యాజ్ లాంగ్ యాజ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఈస్ దేర్, కాన్ఫ్లిక్ట్ విల్ బి దేర్. కాంట్రడిక్షన్స్ ఉంటాయి సమాజంలో, బట్ ఆ కాంట్రడిక్షన్స్ను ఎలా పరిష్కారం చెయ్యాలనే విషయం లోపల ఆలోచించి న్యాయమైన పోరాటాలు వద్దని ఎక్కడ మనం చెప్పడం లేదు, కానీ అది ఏ విధంగా చెయ్యాలా, ఎట్లా చేయాలనే విషయం లోపల ఇటు మావోయిస్టులు కూడా పునరాలోచించాలని చెప్పేసి వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు కూడా ఏతుందో ఎలాంటి హింసాత్మక కార్యక్రమాల లోపల పాల్గొద్దని, ఏదో ఇన్ఫార్మర్ పేరుతోటో మరో పేరుతోటో ఏ ఒక్క వ్యక్తిని కూడా ఈ పరిస్థితిలో చంపొద్దని చెప్పేసి కూడా మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇటు కేంద్రంతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఆర్మ్డ్ ఫోర్సెస్ విత్డ్రా చేసుకోండి, వెంటనే టోటల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అక్కడి నుంచి విత్డ్రా చేసుకొని యూ క్రియేట్ ఎన్ ఎన్విరాన్మెంట్, ఒక పరిస్థితి కల్పించండి, సో దట్ వాళ్ళు కూడా దే కమ్ ఫర్ టాక్స్. మీరు ఒక టేబుల్ దగ్గర పిలవండి, మాట్లాడండి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ పరిష్కారాలు ఏంటి, ఏ విధంగా ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీరు ఒక మంచి సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ సెటిల్మెంట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. ఈ సెటిల్మెంట్ వల్ల ఒక పీస్ ఏర్పడుతుంది. ఈ సెటిల్మెంట్ వల్ల గ్రామీణ ప్రజలు, ఎస్సీ ఎస్టీ దళితుల మీద అక్రమాలు జరుగుతున్నాయో అవి ఆగిపోయే అవకాశం ఉన్నది. ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్తూ, దానికి మేధావులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే వాళ్ళు, హృదయం ఉన్న వాళ్ళు కూడా కైండ్లీ నాట్ ఓన్లీ థింక్ విత్ బ్రెయిన్, థింక్ విత్ హార్ట్ ఆల్సో, హృదయంతో కూడా మీరు ఆలోచించాలని చెప్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.